తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో గత 2 నెలల నుంచి విజిలెన్స్ విచారణ చేస్తున్న నివేదిక విషయంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. 520 కోట్ల రూపాయల మేర టీటీడీలో అవకతవకలు, లెక్కలేని డబ్బును ఖర్చు పెట్టినట్టు, వృధాగా ఖర్చు పెట్టినట్లయితే తెలుస్తోంది. ఒక్క డబ్బే కాదు, టికెట్లు అమ్మకాలు, అలాగే దర్శనాల అమ్మకాలు, ఇంజనీరింగ్ పనులు, అలాగే వెంగమాంబ అన్నప్రసాదంలో నాణ్యత లేని అన్నప్రసాదం ఇవ్వడం వంటి విషయాలు, బోల్డ్ విషయాలు ఈ నివేదికలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నివేదిక మొత్తం మూల కారణం, ఈ మొత్తం వ్యవహారానికి గల ప్రధాన కేంద్ర బిందువు ఎవరంటే పాత ఈవో, గత ఈవో, మాజీ ఈవో, ప్రస్తుతం సుదీర్ఘ లీవ్ పెట్టి అజ్ఞాతంలో గడుపుతున్న ధర్మారెడ్డి వైపు అయితే అన్ని వేలు చూపిస్తున్నాయి. ధర్మారెడ్డి ఎవరు, అసలు ఈ ధర్మారెడ్డి ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అయితే క్లుప్తంగా తెలుసుకోవాలి. 1996 బ్యాచ్కు చెందిన యూపీపీఎస్సికి చెందిన కేంద్ర రక్షణ అలాగే ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునే శాఖ ఐడిఈఎస్ శాఖకు చెందిన అధికారి ఈ ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డికిను సివిల్స్ అధికారులకు సంబంధం లేదు. ఇది ప్రత్యేకంగా యూపీపీఎస్సి ద్వారా తీసుకునే ఒక ఉద్యోగం. 1996 బ్యాచ్కి సంబంధించిన ధర్మారెడ్డికి వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్మారెడ్డి పూర్తిగా డిప్యుటేషన్ మీద రాష్ట్రంలోనే పనిచేయడానికి అయితే వచ్చారు. ఫస్ట్ టీటీడీలోనే ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి కొనసాగారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేశారు. తర్వాత అక్కడ కూడా పదవీకాలం పూర్తి అవడంతో సమాచార శాఖలోనూ ఆయన కార్యదర్శి హోదాలో పనిచేశారు. తర్వాత మళ్ళీ టీటీడీకి వచ్చారు. 2010-11 ప్రాంతంలో అయితే అప్పుడు పరిస్థితులను బట్టి మళ్ళీ కేంద్ర సర్వీసులకు వెళ్ళారు. 2019లో మళ్ళీ జగన్ గవర్నమెంట్ రాగానే ధర్మారెడ్డి హవా మొదలైంది. మళ్ళీ డిప్యుటేషన్ మీద మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే అదనపు ఈవో పోస్ట్ అనేది లేదు. దాన్ని ప్రత్యేకంగా సృష్టించి ధర్మారెడ్డి గురించి జగన్ ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇది క్లుప్తంగా. దాని తర్వాత జవహర్ రెడ్డిని సిఎస్గా తీసుకోవడం, ఆయన ప్లేస్లో టీటీడీ ఈవోగా పూర్తి స్థాయి బాధ్యతలను అయితే ధర్మారెడ్డి తీసుకోవడం అయితే జరిగింది. ధర్మారెడ్డి నియామకాన్ని తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే భక్తుడు సవాల్ కూడా చేశాడు. ఈయనకు ఎలాంటి అర్హతలు లేకున్నా, ముఖ్యంగా దేవాదాయ శాఖ చట్టంలోని 107 క్లాజ్ ప్రకారం ఎలాంటి సీనియర్ అధికారి కాకున్నా సరే ఐఏఎస్ అధికారిని వేయాల్సిన పరిస్థితిలో ఈయన ఎలా వేస్తారు అని అయితే హైకోర్టులో పిల్ కూడా వేశారు. దానికి సంబంధించి హైకోర్టు ఈయనకు అనుకూలంగా, ధర్మారెడ్డికి అనుకూలంగా అయితే తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన కొనసాగారు. సో ధర్మారెడ్డి చేసిన వ్యవహారాలు కానీ, ధర్మారెడ్డి చేసిన ఆకృత్యాలు కానీ, అక్రమాలు కానీ ఇష్టానుసారం ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలో కరుణాకర్ రెడ్డి అలాగే అతని బంధువర్గానికి కానీ, అతని అనుచర వర్గానికి కానీ ఇంజనీరింగ్ పనులను ఊరికినే ఇచ్చారు. అలాగే టీటీడీకి సంబంధించిన సొమ్ములను తిరుపతి నగరపాలక సంస్థకి ఇవ్వడం, అలాగే తిరుపతి దేవస్థానం ఆస్తులను వేలం వేయాలని చూడడం, అలాగే వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో పూర్తిగా నాణ్యత కోల్పోయిన అన్నప్రసాదాన్ని భక్తులకు ఇవ్వడం, అలాగే ఇప్పుడు నెయ్యి వ్యవహారం అయితే ఇప్పుడు చాలా జాతీయ స్థాయిలో వివాదం అవుతుంది. దీని వెనక కూడా ధర్మారెడ్డే ఉన్నారు. యూపీకి చెందిన, ఉత్తరప్రదేశ్కి చెందిన ఆ 2 కంపెనీలను ప్రోత్సహించడం కానీ, వాళ్ళకి టెండర్ ఇవ్వడం విషయంలో ధర్మారెడ్డే కీలకంగా వ్యవహరించారు. ఆవు నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రొక్యూర్ చేసే అవకాశం లేని పరిస్థితిలో కూడా వాళ్ళకి టెండర్లు కట్టబెట్టడం కనుక ధర్మారెడ్డి యొక్క అవినీతి వ్యవహారమే అసలు కారణం అనేది అయితే తెలుస్తోంది. దీని మీద విజిలెన్స్ నివేదికలో చాలా విస్తుపోయే విషయాలు, అలాగే చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క ధర్మారెడ్డే కాదు, గతంలో టీటీడీలో ఉండిపోయిన అధికారులు, అలాగే ఎప్పటి నుంచో పనిచేస్తున్న కొందరు అధికారులు, అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు కూడా దీనికి వత్తాసు పలికినట్లయితే తెలుస్తోంది. మొత్తం అందరి వ్యవహారాలు కూడా విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి. మొత్తం 520 కోట్ల రూపాయల మేర లెక్కలు లేవు ప్రస్తుతం. అసలు ఈ డబ్బులకి లెక్కలేవు, ఎక్కడికి వెళ్ళినాయి, అసలు ఈ డబ్బులు ఎటుపోయాయి, శ్రీవారికి సంబంధించిన నిధులు దేనికి ఖర్చు పెట్టారు అన్నది కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తం అయితే నోటిఫై చేశారు. మొత్తం అంతా ఒక ఫ్రేమ్ చేస్తున్నారు. అసలు దీనిలో ఎవరెవరు కారకులు, ఏంటి పరిస్థితి, అప్పటి గతంలో ఉన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రమేయం ఎంత, దాని తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఎంత, అసలు ఈ మొత్తం విషయంలో ఎప్పుడు ఏం జరిగింది అనేది అయితే కీలకంగా మారింది. ఈ నెయ్యి వ్యవహారం అయితే ఇప్పుడు మొత్తం దేశాన్నే కుదిపేసే అంశంగా అయితే తయారైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ నెయ్యిలో అయితే జంతు అవశేషాలు కలిసినాయి, జంతు కొవ్వు అవశేషాలు కలిసినాయి అని చెప్పడం అయితే చాలా వివాదం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇచ్చారు, అసలు స్వామివారి నివేదనలకు కూడా వాడే నెయ్యిలో కూడా ఏమైనా కల్తీ కలిసిందా అనేది అయితే ఇప్పుడు
చాలా అనుమానాలకు దారితీసే పరిస్థితి, హిందువుల మనోభావాలకి దెబ్బతీసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వస్తున్న ఆరోపణల మీద అయితే చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్లయితే తెలుస్తోంది. సమగ్రంగా విచారించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఏమాత్రం తగ్గొద్దు అని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిన నేపథ్యంలో ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీకి సంబంధించిన మొత్తం వ్యవహారంలో ధర్మారెడ్డి వైపు పూర్తి స్థాయి చేతులు చూపిస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ బాధ్యత కానీ పర్యవేక్షణ కానీ ఉండాల్సిన అవసరం ఉంది టీటీడీ మీద. అలాగే అప్పట్లో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారి మీద కానీ కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ ఎలాంటి ఆరోపణలు రాబోతున్నాయి, దీన్ని ఏమైనా ప్రత్యేకంగా కేసు ఫ్రేమ్ చేసి ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నారా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీని మీద ప్రత్యేకంగా సిబిఐ విచారణ కూడా జరగాలని అయితే జాతీయ స్థాయిలో ఒక డిమాండ్ అయితే వస్తోంది. అసలు కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది ఈ కేసులో అనేది అయితే చాలా కీలకం. థ్యాంక్ యూ.